వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. మాజీ పోలీస్ అధికారి, ఒకసారి ఎంపీగా కూడా పనిచేసిన గోరంట్ల మాధవ్ తప్పుల మీద తప్పులు చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. తాజాగా వైఎస్ భారతిని తిట్టాడన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేసిన కిరణ్ పై దాడికి ప్రయత్నించడం, పోలీసులపై రుబాబు చేయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. పోలీసు ఉద్యోగాన్ని వదులుకొని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాధవ్ కు గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న టికెట్ దక్కలేదు. దాంతో అటు ఇటు కాకుండా పోయిన ఆ మాజీ ఎంపీ తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం పడరాని పాటలు పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అతను జగన్ భారతిల దగ్గర మార్కులు కొట్టేయడానికే రోడ్డెక్కి వీరంగం వేస్తున్నారా? అధికారమే అండగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. నాటి పెడన ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో అల్లరి మూకలు తెగబడ్డాయి. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై వైసీపీ శ్రేణులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ప్రస్తుతం అధికారం లేకపోయినా ఆ పార్టీ నాయకుల తీరు మాత్రం మారడం లేదు. ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. సాక్షాత్తు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలోకి హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ తాజాగా తన వాహనంతో దూసుకెళ్లి పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపై దౌర్జన్యానికి తెగబడడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఆ సమయంలో ఎస్పీ సతీష్ కుమార్ కార్యాలయంలోనే ఉన్నారు. పోలీసు వాహనంలో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను తనకు అప్పగించాలంటూ మాధవ్ రుబాబు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు డీఎస్పీలు ఆయన్ను నిలువరించలేకపోయారంటే గోరంట్ల ఏ రేంజ్ లో ఓవర్ యాక్షన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఓ అధికారికి ఓపిక నశించి 2 దెబ్బలేసి అతన్ని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసులు వాహనంలో గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో మాధవ్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసు వాహనాలకు దారినివ్వకుండా ఇబ్బందులు పెట్టాడు. ఆయన తమ వాహనాలను అనుసరిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం. ఆ క్రమంలో మాధవ్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కిరణ్ సోషల్ మీడియాలో భారతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం అధిష్టానం వెంటనే స్పందించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా పోలీసుల విధులకు మాధవ్ అడ్డు తగలడమే కాకుండా వారిపైన దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అంతకుముందు తన అనుచరులతో కారులో పోలీసుల వాహనాన్ని వెంబడించాడు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ పై దాడికి యత్నించాడు. అడ్డుకున్న పోలీసుల పైన విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పోలీసుల వాహనం ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అయినా వదలకుండా ఆ వాహనాన్ని మాధవ్ వెంబడించాడు. ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోనూ కిరణ్ పై గోరంట్ల మరోసారి దాడికి ప్రయత్నించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించడం తదితర సెక్షన్ల కింద గోరంట్ల మాధవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ ను ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారనే విషయం, ఏ వాహనంలో తీసుకున్నారనేది మాధవ్ కు ఎలా తెలిసిందనేది ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీస్ అధికారే లీక్ చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ ఆ తర్వాత నేరుగా కిరణ్ ను తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని గుర్తించి వెంబడించడం అనుమానాలకు తావిస్తోంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి ముందు నుంచి వివాదాస్పదమే. ఒక్కసారి మాత్రమే ఎంపీగా గెలిచి తర్వాత టికెట్ కూడా దక్కించుకోలేకపోయిన ఆయన వివాదాలకు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంటారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆ మాజీ పోలీసు సీఐ ఎప్పుడూ కాంట్రవర్సీలోనే ఉంటూ వస్తున్నారు. పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వివాదాల్లో ఉండేవాడు. తర్వాత కాకీపై ఇంట్రెస్ట్ తగ్గి ఖద్దర్ మీద మోజు పెరిగినా ఆయన వైఖరి మాత్రం మారలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా గెలిచారు మాధవ్. అలా ఒక అధికారి సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి గెలవడం కూడా ఒక సంచలనం అయింది. అయితే వచ్చిన ఆ అవకాశాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకోలేకపోయారన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది. ఎంత తొందరగా ఎంపీ టికెట్ తెచ్చుకున్నారో అంతే తొందరగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కోల్పోయారు. అయినప్పటికీ ఆయనలో ఇప్పటికీ ఏ మాత్రం మార్పు కనిపించలేదన్న అభిప్రాయాన్ని తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది నాయకులు మీడియా ముందుకు వచ్చేందుకే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు టైం మనది కాదు అనుకుంటూ పార్టీ వ్యవహారాలకు అలాగే పబ్లిక్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో గోరంట్ల మాధవ్ మాత్రం పాత శైలిని మార్చుకోకుండా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉండడం సొంత పార్టీ వారిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అటు నియోజకవర్గంలో పరామర్శలు ఫంక్షన్లకు భారీ మంది మార్బలంతో హాజరవుతూ మీడియా డిబేట్లలో వైసీపీ తరపున వాయిస్ వినిపించడంలో ముందు ఉంటున్నారు ఆయన. దాంతో గోరంట్లకు ఇంతకీ ఎందుకింత అత్యుత్సాహం అన్న చర్చ మొదలైంది. మొన్న మధ్య సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని అంటూనే ఏకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ని తీవ్ర పదజాలంతో సంబోధించారు. ఆ మాజీ ఎంపీ గోరంట్ల అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి. అప్పట్లో గోరంట్ల చేసిన అంతర్యుద్ధం వ్యాఖ్యలపై టీడీపీ జనసేన సీరియస్ అయ్యాయి. తాజాగా గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మాధవ్ మీద చర్యలు తీసుకోవాలంటూ అనంత ఎస్పీ జగదీష్ కు ఆ రెండు పార్టీలు కంప్లైంట్లు చేశాయి. సిట్టింగ్ ఎంపీగా ఉంటూ గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన మాధవ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారట. దాంతో ఆయన దాన్ని ఓకే చేయించుకునే క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ని కాకా పట్టడానికి ఇలా అతి చేస్తున్నారని వైసీపీ శ్రేణులే చెవులు కొరుకుంటున్నాయి. గతంలో ఎంపీగా గెలవగానే కియా కార్ల పరిశ్రమ దగ్గర మామూళ్ల కోసం హడావిడి చేసి పరువు పోగొట్టుకున్న గోరంట్ల తర్వాత న్యూడ్ వీడియోలతో మరింత అబాసుపాలయ్యారు. గతంలో తాను పోలీస్ గా పనిచేసిన గోరంట్లకు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. కానీ రాప్తాడు టికెట్ ఆశిస్తున్న అతను జగన్ భారతీయుల దృష్టిలో పడడానికి కిరణ్ పై దాడికి ప్రయత్నించి కేసులో బుక్ అయ్యారు. మరోవైపు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అతనిపై మరో కేసు నమోదైంది. తాజా ఎపిసోడ్ కు సంబంధించి తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ పై మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీడీపీ నేతలు గోరంట్ల మాధవ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రత్యర్థి పార్టీలను తిడితే జగన్ తెగ హ్యాపీ అయిపోతారన్న ప్రచారం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వారికి అంతో ఇంతో ప్రయారిటీ కూడా ఇచ్చారు. మరి అలా ఓవర్ యాక్షన్ చేసిన వారు, బూతు పురాణాలు వినిపించిన వారు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు. జగన్ పరామర్శలు మినహా ఏం చేయలేకపోతున్నారు. మరి పోలీస్ అధికారిగా వెలగబెట్టిన గోరంట్ల మాధవ్ ఈ చిన్న సూక్ష్మం గ్రహించలేక విపక్షంలో ఉండి కూడా తొడలు కొడుతున్నారు. ఆ క్రమంలో మాధవ్ పై మిగతా కేసులు కూడా తిరుగుతొండడం ఖాయమంటున్నారు.